నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని అన్వేషించబోతున్నాం. అదేంటంటే, మన ప్రాచీన వేదగ్రంథాల ప్రకారం ఈ 12 రాసులు అసలు ఎలా పుట్టాయి? ఆకాశంలో కనిపించే నక్షత్రాల సమూహాలు కేవలం ఖగోళ వస్తువులు మాత్రమే కాదండోయ్, వాటి వెనుక అద్భుతమైన విశ్వనిర్మాణం దాగియుంది. మరి ఆ ప్రాచీన రహస్యాలేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందామా? సరే, ఇక నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఋగ్వేదంలోని ఒక అద్భుతమైన ఖగోళ గణిత వర్ణనను గమనిద్దాం. వేల సంవత్సరాల క్రితమే మనవాళ్లు ఆకాశాన్ని 12 భాగాలుగా విభజించారని చెప్పడానికి ఇది ఒక పక్కా ఆధారం. ఇక్కడ 720 జంటల పిల్లలు అని చెప్పడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదూ? అవును, ప్రతి డిగ్రీలోని సూక్ష్మ విభాగాలను అంటే షష్ఠ్యాంశలను మన ప్రాచీన పండితులు ఎంత స్పష్టంగా వివరించారో అర్థమవుతోంది. అప్పట్లోనే ఇంతటి లోతైన గణిత అవగాహన ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు సారావళి లాంటి ప్రాచీన గ్రంథాలు ఈ రాశిచక్రం పుట్టుక గురించి ఏం చెబుతున్నాయో చూద్దాం. మహాప్రళయం తర్వాత విశ్వమంతా చిమ్మ చీకటిలో మునిగిపోయినప్పుడు సూర్యభగవానుడు తన ఉజ్వలమైన కిరణాలతో ఆవిర్భవించాడట. ఆ సూర్యుని శ్వాస ద్వారానే కాలం, 12 సౌరమాసాలు మరియు ఈ రాశులు ఒక్కసారే ఉద్భవించాయని ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే ఇది కేవలం భౌతికంగా జరిగిన సృష్టి కాదు, కాంతి చీకటిని జయించిన ఒక అద్భుతమైన ఘట్టమన్మాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో రాశిచక్రం అంటే ఆకాశంలో కనిపించే ఒక సాధారణ నక్షత్రాల పటం కాదు. అది సాక్షాత్తూ ఆ దైవం యొక్క అదృశ్యమైన అపారమైన దేహాన్ని సూచిస్తుంది. పరాశర మహర్షి దీనినే కాలపురుషుడు లేదా కాలస్వరూపుడైన శ్రీ మహావిష్ణువుగా ఎంతో గొప్పగా వర్ణించారు. ఇంతకీ రాశి అంటే ఏమిటి? సంస్కృతంలో రాశి అంటే ఒక సమూహం లేదా గుట్ట. ఇది ఆకాశంలో కేవలం 30 డిగ్రీల స్థలం మాత్రమే కాదు సుమా. ప్రతి రాశిలోనూ ఎన్నో సూక్ష్మమైన పొరలు, విభాగాలు ఉంటాయి. ఇవి మానవ జీవితంలోని విభిన్న కోణాలను, మన కర్మఫలాలను తమలో దాచుకున్న శక్తి కేంద్రాలు అని చెప్పచ్చు. మరి కాలపురుషుడు అంటే? ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయముంది. అనంతమైన ఈ విశ్వాన్ని పరాశర మహర్షి మన మానవ శరీర నిర్మాణంతో ఎంత అద్భుతంగా మ్యాప్ చేశారో తెలుసా? పరమేశ్వరుడు కాలం ద్వారా ఒక భౌతిక రూపాన్ని పొందుతాడు. ఆ కాలపురుషుని అంగాలే ఈ 12 రాసులు. వినడానికే చాలా అద్భుతంగా ఉంది కదా? అసలు ఈ విశ్వశక్తి మన భూమి మీదకు ఎలా చేరుకుంటుంది? ఖగోళరేఖ లేదా ఎక్లిప్టిక్ అంటే సూర్యుడు ప్రయాణించే మార్గం ద్వారానే ఈ అపారమైన శక్తి మన రోజువారీ జీవితంలోకి కాలచక్రంగా మారుతుంది. సో ఇప్పుడు మనం ఆ కాలపురుషుని శరీరభాగాల గుండా ఒక లోతైన ప్రయాణం చేద్దాం రండి. మొదటి విభాగం చూద్దాం. శరీర పైభాగపు రాశులైన మేషం నుండి కర్కాటకం వరకు. కాలపురుషుని తల, ఛాతీ భాగం నుండి మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడే సృష్టి మరియు ఆరంభం యొక్క శక్తి దాగి ఉంటుంది. ఈ మొదలి 4 రాశులను గమనిస్తే అగ్నితత్వంతో మొదలై భూమి, గాలి మరియు నీటి తత్వాలతో ముగిస్తుంది. అంగారకుడు పాలించే తలభాగం నుండి చంద్రుడు పాలించే సున్నితమైన గుండె భాగం వరకు ఇది ఒక స్పష్టమైన పరిణామం. ఇప్పుడు ఈ మొదటి 2 రాశుల స్వభావాలను చూద్దాం. అగ్నితత్వమైన మేషం కొండల్లో తిరిగే ధైర్యమైన పొట్టేల్లాంటిది, వేగానికి, ఆకస్మిక నిర్ణయాలకు ప్రతీక. కాని భూతత్వమైన వృషభం చూడండి, గ్రామాల్లో, పొలాల్లో ఉండే ఓపికగల ఎద్దును సూచిస్తుంది. ఇది చాలా స్థిరమైన మనస్తత్వాన్ని చూపిస్తుంది. మనలో ఉండే దూకుడు మరియు నిదానం, ఈ రెండింటినీ ఇవి ఎంత ఖచ్చితంగా ప్రతిబింబిస్తున్నాయో గమనించారా? ఆ తరువాత వచ్చే గాలితత్వమైన మిథునం వినోదం, కళలు మరియు బుద్ధికుశలతకు నిలయం. ఇది మనలోని సామాజిక కుతూహలాన్నే సూచిస్తోంది. దానికి పూర్తి భిన్నంగా నీటితత్వమైన కర్కాటకం నిశ్శబ్దమైన నదీతీరాల్లో, నీటి పొలాల్లో కనిపిస్తోంది. ఇది మన మనస్సులోని అత్యంత సున్నితమైన, రక్షణాత్మకమైన మరియు భావోద్వేగపూరితమైన లోతులకు అద్దం పడుతుంది. ఇక రెండవ విభాగం శరీర మధ్యభాగపు రాశులైన సింహం నుండి వృశ్చికం వరకు. కాలపురుషుని దేహంలో కొంచెం క్రిందికి వస్తే బలమైన మొండెము భాగానికి చేరుకుంటాం. ఇది సృష్టిని నిర్వహించే మరియు రక్షించే కేంద్రం. ఈ మధ్య విభాగంలో మళ్లీ అగ్ని, భూమి, గాలి, నీరు అనే మూలకాల చక్రం రిపీట్ అవుతోంది. సూర్యుడు పాలించే కడుపు పైభాగం నుండి కుజుడు పాలించే రహస్యమైన మర్మాంగాల వరకు వ్యాపించిన ఈ రాసులు మన మనుగడను, ఉనికిని బలంగా శాసిస్తాయి.
ఇక్కడొక భలే ఆసక్తికరమైన పోలిక ఉంది, చూద్దాం. అడవులు, గుహల్లో ఉండే సింహరాశివారి ఆత్మవిశ్వాసం, రాజసం ఒకవైపుంటే, ధాన్యం, అగ్ని పట్టుకొని పడవలో ప్రయాణించే కన్యారాశివారి విశ్లేషణాత్మకమైన, వినయపూర్వకమైన స్వభావం మరొకవైపుంటుంది. నాయకత్వ లక్షణాలకు మరియు సేవా దృక్పథానికి మధ్య ఉన్న సమతుల్యత ఇది. ఇక తుల, వృశ్చిక రాశుల విషయాన్ని కొద్దాం. మార్కెట్లు, రద్దీ వీధుల్లో ఉండే తులరాశి మనుషుల సామాజిక కలయికను, బ్యాలెన్స్ను సూచిస్తుంది. కాని వృశ్చికం అలా కాదు. ఇది ఎవ్వరికీ కనిపించని పగుళ్ళు, భూమి అడుగున ఉండే గుంటలు, రహస్య ప్రదేశాల్లో సంచరిస్తుంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మనిషి అంతర్గతంగా ఎదుర్కొనే తీవ్రమైన భావోద్వేగాలకు, రహస్యాలకు ఇది ప్రతీక. మూడవ మరియు చివరి విభాగం, దిగువ అవయవాల రాసులైన ధనుస్సు నుండి మీనం వరకు. ఫైనల్గా మనం కాలపురుషుని దేహం యొక్క పునాదికి, అనగా దిగువ అవయవాలకు చేరుకున్నాం. ఈ ఆఖరి 4 రాశులు కేవలం భౌతికమైనవి కావు, ఇవి ఆధ్యాత్మిక పరివర్తనకు, అంతిమ మోక్షానికి సంబంధించినవి. బృహస్పతి పాలించే బలమైన తొడలతో మొదలై, శని పాలించే మోకాళ్ళు, పిక్కల మీదుగా ప్రయాణించి, చివరకు తిరిగి బృహస్పతి పాలించే పాదాలకు ఈ ప్రయాణం చేరుకుంటుంది. అగ్నితో మొదలై స్వచ్ఛమైన నీటిలో ముగుస్తుందన్నమాట. ఈ రాసుల నివాసాలను గమనించండి. యుద్ధభూమిలో ఏనుగులు, రథాలతో సాహసోపేతంగా ముందుకు సాగే విలుకాడు ధనుస్సు అయితే, అడవులు, నదుల కలయికలో క్రమశిక్షణతో, పట్టుదలతో నిశ్శబ్దంగా వేచి ఉండే జింక ముఖంగల మొసలి మకరం. జీవితంలో లక్ష్య సాధనకు అవసరమైన సాహసాన్ని, అలాగే ఓపికను ఈ 2 రాసులు మనకు స్పష్టంగా తెలియచేస్తాయి. ఇక చివరి 2 రాసులు విలక్షణమైనవి. కుంభం ఎండిన నీటి ప్రదేశాలలో ఉంటూ స్వతంత్ర, భిన్నమైన ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సమాజంలో మూస పద్ధతులను వ్యతిరేకించేవారి మనస్తత్వం ఇలాగే ఉంటుంది. మీనం అంటే కాలపురుషుని పాదాలు. స్వచ్ఛమైన మహాసముద్రాలు మరియు పుణ్యక్షేత్రాలలో నివసిస్తూ అత్యున్నతమైన కరుణ, ఆధ్యాత్మికత మరియు మోక్షానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది మానవ ప్రయాణపు అంతిమ గమ్యం. సో ఇదంతా చూశాక మనకర్థమయ్యే అత్యంత కీలకమైన పాయింటేంటంటే, పైన ఉన్న అనంతమైన విశ్వానికి మరియు కింద ఉన్న ఈ మానవ దేహానికి మధ్య ఎలాంటి తేడా లేదని మన ప్రాచీన జ్యోతిష శాస్త్రం నమ్ముతుంది. పైన ఏముందో కింద కూడా అదే ఉంది. ఖగోళంలో ఉన్న 360 డిగ్రీల విభజన మన శరీరంలోని ప్రతి అవయవంలోనూ ప్రతిధ్వనిస్తుంది. మనమీ విశ్వం నుండి వేరు కాదు, ఈ విశ్వమే మనలో ఇమిడి ఉంది. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ అనంత విశ్వం నిజంగా ఒక సజీవ దేహమైతే, మానవ శరీరంలోని ప్రతి భాగం ఆకాశంలోని నక్షత్రాలతో డైరెక్ట్గా ముడిపడి ఉంటే, మరి మనం చేసే పనులు నిజంగా మన ఆధీనంలో ఉన్నాయా? లేక ఆ భగవంతుని అదృశ్య రూపమైన విశ్వకాలచక్ర భ్రమణంలో ఇదంతా కేవలం ఒక భాగమా? కాలం, ప్రదేశం మరియు మానవ మనుగడ మధ్య ఉన్న ఈ లోతైన కనెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అన్వేషణలతో మళ్ళీ కలుద్దాం.